ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన బెంజమిన్ ను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిహెచ్పిఎస్ నగర కార్యదర్శి దాసరి యేసురత్నం డిమాండ్ చేశారు. కడపలోని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదైందని తెలిపారు. డిహెచ్పిఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ యేసురత్నం గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసపూరితంగా సుమారు 3 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు బెంజమిన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు చెప్పారు. అయితే సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. వెంటనే బెంజమిన్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుని రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపల్లి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కొన్నా బెంజమిన్ అతను మామూలుగా దాసరి ఎల్లయ్య బాబు దగ్గర లక్షల డబ్బులు తీసుకొని అతను ఉద్యోగాలు ఇస్తాను, పిల్లలకు ఇస్తానని చెప్పి చాలా ఇబ్బందులు పెడుతుంటే మేము అతని పైన చర్య తీసుకోమని పోలీస్ స్టేషన్లో మేము పదే ప్రయత్నం చేసినా వాళ్ళు పోలీసు వారు కేసు కట్టలేదు. అతను చర్య తీసుకోలేదు. కోర్టుకు పోయి అతని పైన మేము ప్రైవేట్ కేసు వేసినప్పటికీ వాళ్ళు పోలీసు వారు 10 సార్లు పరిశీలన చేసి అతని పైన కేసు కట్టడం జరిగింది. ఈ కేసు FIR నెంబర్ 77 పైన కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి అతని పైన అతను తక్షణ చర్యలు తీసుకొని అతను నాలాంటి బాధితులు ఎంతోమంది డబ్బులు ఇచ్చి వడ్డీలకు తీసుకొని అతను ఎగ్గొట్టి ఎంతోమందిని కూడా దౌర్జన్యం చేసి అతని పైన కూడా రోడ్లు పెట్టి కూడా అతను దాడి చేయడం జరిగింది. మేము కూడా ఎన్నోసార్లు అతని వల్ల నష్టపోయినాము, మానసికంగా వేదనకు గురైనాము. మా కుటుంబం కూడా మేము ఎంతోమంది కూడా నష్టపోయినాము అతని పైన. మేము ఇల్లు వాకిలు కూడా పొదవులు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు అతని కోసం ఉద్యోగం పిల్లలకి ఇస్తారని. కానీ దానిపైన ఎలాంటి స్పందన లేదు. అతను ఇప్పుడు ప్రజెంట్ గురుకుల పాఠశాలలో సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయి ఉన్నాడు. కాబట్టి ఇతని పైన చర్య తీసుకొని అతనికి అరెస్ట్ చేసి అతను ఎవరు కూడా ఇలాంటి దుస్థితికి ఇలాంటి పాల్పడకుండా ఇలాంటి వారి ఎవరు ఉద్యోగ డబ్బులు ఇస్తామని మోసపోకుండా ఉండాలని ఇతనిపైన ఒక ఆధారిత మార్గదర్శకం తీసుకొని ఇతని కేసు నమోదు చేసినారు. కాబట్టి ఇతనిపైన మీరు తొందరగా అరెస్ట్ చేసి శిక్షించాలని మేము పదే కోరుకుంటూ మేము మానసిక వేదనతో గురి ఎన్నో సమస్యలకు ఇబ్బందులు పడుతూ కేసు కట్టినటువంటి సీకేజన పోలీసు వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. నమస్తే. గతంలో కూడా గురుకుల పాఠశాలకు అతని పైన మేము అర్జీ పెట్టడం జరిగింది. అప్పుడు డీసీ వారు కూడా అతను పరిశీలన చేసి అతను తప్పు లేదని వాళ్ళేమో అతని వైపే మొగ్గు చూపి అతనికే న్యాయం చేయడం చూసినారు. మేము కోర్టుపై కూడా అతను కాదని నిజం కాదని మేము కూడా రుజువు చేసి తేలింది. ఇప్పుడు కూడా ఆ విషయం పైన వాళ్ళు స్పందించడం లేదు. ఇది వాస్తవం అవాస్తవం మళ్ళొకసారి పరిశీలన చేసి అతని పైన గురుకుల పాఠశాల డీసీఓ గారు ఇతనికి తక్షణం వీళ్ళు చర్య తీసుకొని అతని పైన కఠిన చర్య మీరు అతని పైన వచ్చి రాబోతున్నటువంటి రిటైర్డ్ అయినాడు కాబట్టి అతని పెన్షను కొన్ని అతనికి ఇలాంటి విషయాలు వచ్చే కట్ చేస్తాను. అతను రిటైర్డ్ అయినాడు కాబట్టి అతనికి వచ్చే బెనిఫిట్స్ అరియర్స్ కొన్ని సంబంధించినటువంటి డబ్బులను వచ్చినప్పుడు అలాంటి బాధ్యతలకు మీరు ఇప్పించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. కాబట్టి ఇలాంటి అతని చర్యలు మితిమీరిపోతున్నాయి నానాడికి. కాబట్టి ఈ విషయంపై అందరూ స్పందించి అలాంటి బాధ్యతలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ఏఎల్ కాలనీలో నివాసం దాసరి ఎల్లయ్య నా పేరు. ఏఎల్ కాలనీ నివాసం ఉంటున్నాను.